నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే రెండోసారి జరిగే అసెంబ్లీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. తొలి అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక తప్పదు కాబట్టి ఆ సమావేశానికి హాజరైన మాజీ సీఎం ప్రమాణం పూర్తి కాగానే వెళ్లిపోయారు. ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉండడంతో దీనికి జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, చిన్నారులపై అత్యాచారాలపై విపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను కత్తితో నరికి చంపేశారు. దీంతో వినుకొండ వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరు కానున్నట్లు జగన్ వెల్లడించారు. జూలై 22న సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఆ తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి నిరసన చేపడతామని జగన్ తెలిపారు. అయితే గతంలో తొలి సెషన్ సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అది గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. Please subscribe Dot News.